నమస్కారం. నేను మీ రామ పరశురామ. ఈరోజు నుండి స్వామి వివేకానంద గారి యొక్క పుస్తకాలు, వారి యొక్క ప్రచురణలు, రామకృష్ణ మఠం, అలానే స్వామి వివేకానంద ప్రెస్ ఇలాంటి వాటిల్లో స్వామి వివేకానంద గారి యొక్క స్పీచెస్ ఏవైతే ఉన్నాయో, వాటి గురించి కొన్ని పుస్తకాలున్నాయి. వాటి గురించి మనం కొన్ని రోజులు మాట్లాడుకుందాం. ఇది ఎక్కువగా యువతకు ఉపయోగపడేటువంటి టాపిక్స్. టీనేజర్స్, అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, కాలేజెస్ చదువుతుంటారు, అలానే ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో, అలానే ఏదైనా ప్రయత్నించాలి అనుకుని ఆగిపోతున్నారు, అలాంటి వారికి ఇది ఉపయోగపడతాయి. ఇది నేను సొంతంగా నేను ప్రయత్నించి నేను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మీకు తెలియజేస్తున్నాను. సో ఇది నాకు ఒక రికాపిచులేషన్. మీకు న్యూ థింగ్ అంటే మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు. నేను ఆల్రెడీ పునశ్చరణ చేసుకుంటున్నాను. దయచేసి ఈ ప్రయత్నాన్ని సపోర్ట్ చేయండి. మీకు వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది ఉపయోగించుకోమనండి. అంటే అందరికీ పుస్తకం చదవాలని ఉంటుంది. బట్ ఇప్పుడున్న ప్రస్తుత ఈ టెక్నాలజీ రంగంలో పుస్తకాలు చదవడం అనేటువంటి చాలా ఇబ్బంది పడుతుంది. టైం లేదు కాబట్టి, చాలా మంది రిఫర్ చేయలేరు కాబట్టి వాళ్ళకి ఉపయోగపడతాయని నేను ఇలా నా మాటల్లో చెప్తున్నాను. దయచేసి నా ప్రయత్నాన్ని మన్నించి మీకు నచ్చితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, రిఫర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ముందు మనం ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు మొదటగా నేను మాట్లాడబోయేటువంటి విషయం ఏమిటంటే యువత. ఎప్పుడో చెప్పారు, యువత అనేటువంటిది దేశానికి వెన్నెముక లాంటిది. ఎందుకంటే రైతులు, సైనికులు, యువకులు ఈ మూడు లేకపోతే దేశం నడవదు. అలానే యువత సైనికుల్లోనే ఉంటారు, రైతుల్లోనే ఉండాలి. ఎందుకంటే ఈ రెండిట్లో కూడా ముఖ్యం పాత్ర పోషించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు యువకులే. అంటే మనం అనుకోవచ్చు రైతులు అంటే చాలా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, కానీ వాడు నేర్చుకునేటప్పుడు కూడా వాళ్ళు కూడా ఒక యువకుడే కదా. సో ఇక్కడ నేను చెప్పదలిచేది ఏంటి అంటే, ప్రయత్నించే సమయంలో మనం యువకులుగా ఉన్నాం. ఈ సమయంలోనే మనం ప్రయత్నిస్తే మనం మన భవిష్యత్తులో మనం ఏమవ్వాలనేది మనం రాసుకోగలం. సో ఈ రోజు మన టాపిక్ యువత, లెండి మేల్కోండి అనే స్వామి వివేకానంద గారి యొక్క ఒక పుస్తకం ఇది. దీని గురించి మనం చర్చిద్దాం. ఇందులో నేను మొదటగా గుర్తించింది ఏంటి అంటే, మొదటి మాట స్వామి వివేకానంద గారి నుండి వచ్చేటువంటి మాట ఏంటంటే, బతికినా చచ్చినా మీ సొంత శక్తి మీదనే ఆధారపడండి. ఈ ప్రపంచంలో పాపం అనేది ఏదైనా ఉంటే అది బలహీనతే. బలహీనతను అన్ని విధాలా విడిచిపెట్టండి. ఎందుకంటే బలహీనతే పాపం, బలహీనతే మరణం. ఈ స్వామి వారి యొక్క ఈ మాటలలో, స్వామి వివేకానంద గారి యొక్క ఈ మాటలలో మనం చాలా అర్థాన్ని వెతకచ్చు. మన బలహీనతలు ఏవైతే ఉంటాయో అదే మన బ్యాక్ డ్రాప్. దాన్ని గురించి మనం ఆగిపోతే అది పెద్ద సిన్, అంటే పాపము అన్నారు అనమాట స్వామి వివేకానంద. అంటే మనం అక్కడ ఆగిపోతే అక్కడితోనే ఆగిపోతాం, దాని గురించి ఆలోచిస్తూ. సో మీరు ఆ బలహీనతను విడిచిపెట్టి మీరు ముందుకు వెళ్ళండి. అదే పెద్ద బలహీనతే పాపం, బలహీనతే మరణం. మరణంతో కూడా పోల్చారు దాన్ని. అంటే బలహీనత చావు లాంటిది. మనం సపరేట్గా మనం ప్రాణం పోవాల్సిన అవసరం లేదు. బలహీనత ద్వారా మనం ఒకటి ప్రయత్నిస్తూ ఆగిపోయాము అంటే అక్కడితో మనం విడిచిపెట్టేస్తాం. బలహీనత అంటే మనసులో కలిగేదే కాదు, ఒక వ్యసనము బలహీనతే, ఒక కామము బలహీనతే, డబ్బు మీద ఆశ బలహీనతే. ఇలా కొంతమందికి కొన్ని ఆ బలహీనతలు ఉంటాయి. ఈ బలహీనత అనేది మన జీవితంలో రావడం వల్ల అది మన జీవితాన్ని నాశనం చేస్తుందని స్వామి వివేకానంద గారు మొదటి మాటగా ఇందులో చెప్పారు. ఇందులో 1వ భాగం యువత, లెండి మేల్కొండి. ఇందులో మొదటి పేజీ ఈరోజు మనం మాట్లాడుకుందాం. కొండంత అడ్డంకులు ఎదురైన ప్రతి యువతి యువకుడు తమ జీవితంలో గొప్ప ఆదర్శాలను సాధించాలని, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, చేపట్టిన పనుల్లో రంగురంగుల వెలుగులతో విజయాన్ని సాధించాలని, కోరుకున్న లక్ష్యాలు చేరుకోవాలని అనుకుంటారు. నిజమే కదా. మనమందరం కూడా ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దాం. మనం ప్రయత్నించేది తప్పకుండా విజయవంతం అవ్వాలి. అలానే మనం అందరికన్నా ఒక మెట్టు ముందుండాలి అని ప్రయత్నిస్తూనే ఉంటాం. ప్రయత్నిస్తూ విజయాన్ని పొందాలని రోజు తప్పించిపోతాం. నిజంగా కదా, గొప్ప ఆదర్శాలను సాధించాలనుకుంటాం, ఉన్నత శిఖరాలను పొందాలని అనుకుంటాం, అలానే కోరుకున్న లక్ష్యాలను చేరుకోవాలనుకుంటాం, రంగురంగుల లోకాలను చేసుకోవాలనుకుంటాం. అయితే అనుకుంటాం, కానీ ప్రయత్నించేటువంటి స్థాయి వరకు మనం వెళ్ళాం. అదే ఆయన చెప్తున్నారు. ఈ కోరిక నిజంగానే అద్భుతమైనది, అమోఘమైనది. నిజానికి యవ్వనానికి అది చిహ్నం. అంటే యవ్వన వయసులో ఉండేటువంటి యువతి యువకులకి ప్రేమ కాదు పుట్టాల్సింది. ఏం పుట్టాలి? ఏదైనా సాధించాలి అనే కోరిక. ఇది యవ్వనంలో అసలైనటువంటి చిహ్నం ఏదైనా ఉంది అంటే, నువ్వు ప్రయత్నించడానికి అనుకునేటువంటిది ఏదైతే ఉందో అదే యవ్వనానికి. అంటే యువతకి నేను ప్రయత్నించగలను అనే నమ్మకం, నేను ప్రయత్నిస్తాను అనేటువంటి ధైర్యం ఏదైతే ఉందో అదే నిజమైన యువతకి, యవ్వనానికి చిహ్నము అని అర్థం అనమాట. అలానే అది లేకపోతే జీవితం అర్థం లేనిదిగా, పనికి మాలినదిగా, విసుగు పుట్టించేదిగా తయారవుతుంది. నిజమే కదా. మనకి ప్రయత్నించాలనే తపన లేకపోతే అది ఎలా ఉంటుందంటే అర్థం లేనిదిగానే ఉంటుంది. మనకి ఏదైనా ప్రయత్నించాలి. చిన్నప్పుడు మనం కొబ్బరికాయ తీసుకున్నాం అంటే అమ్మ నాన్న కొబ్బరికాయ కొట్టేస్తారు ఒక చేత్తో. మనకు రాదు. మనం నేలకేసి కొడతాం. ఒకానొక సమయంలో అయితే గచ్చైనా పగులుతుంది, లేదా కొబ్బరికాయ పగులుతుంది. సో ఈ పగిలేటప్పుడు ఒక గచ్చు పగిలితే మన వీపు పగులుతుంది. ఎందుకంటే అమ్మ నాన్న గచ్చు పగలగొట్టాలని పగలగొట్టేస్తారు వీపు. అయితే కాయ పగిలితే నీ మనస్సులో సంతోషం, మీ అమ్మా నాన్న మనస్సులో ఆశ్చర్యం. అలానే నీకు అందులో నీళ్లు, అందులో కొబ్బరి ముక్క నువ్వు తింటావు. సో ఇంత ఆనందం ఉంటుంది. ప్రయత్నిస్తే ఆనందం అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది అని స్వామివారు చెప్తున్నారు ఇక్కడ. విసుగు పుట్టించేదిగా తయారవకుండా ఉండాలి అంటే నువ్వు ప్రయత్నించాలి. ఆ ప్రయత్నించాలనేటువంటి ఆశ నీలో వచ్చిందంటే నీవు జీవితం విసుగు పుట్టదు, అర్థం లేనిదిగా ఉండదు, పనికి మాలినదిగా ఉండదు.
అయితే యువత ఎల్లప్పుడూ అభ్యుదయ భావాలతో ముందుకు చూడాలి. తాము జీవితంలో సాధించదలుచుకున్న దానికన్నా తక్కువైన దానితో ఎప్పటికీ తృప్తి పడకూడదు. అంటే ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు చేయాలనుకున్న పని 10 పేజీలు రాయాలి అనుకున్నప్పుడు 8వ పేజీతో ఆగిపోకూడదు. 10 పేజీలు ప్రయత్నించి నిద్రపోవాలి. అది స్వామివారు చెప్పారు. మధ్యలో ఎప్పుడు కూడా ఆగిపోకూడదనమాట. మనం ప్రయత్నిస్తూ ఉండాలి. అభ్యుదయ భావాలు ముందుకు చూడాలి. అలానే మనం ముందుకు సాగకుండా నిలిచిపోయిన జీవితం మరణానికి సంకేతం. ముందుకు పో, క్షణమైనా వెనక్కు తిరిగి చూడవద్దు అని మహాత్ములు మనకు ఉత్సాహాన్ని ఇచ్చారు. లెండి, మేల్కొనండి, మీ గమ్యాన్ని చేరుకునే వరకు ఆగకండి అని స్వామి వివేకానంద పలికినటువంటి ఉత్తేజకరమైన మాటలు యువత మనస్సులో రాత్రిపగళ్ళు వెళ్తూ ఉంటాయి. ఉండాలి కూడా. అంటే ఆ స్వామివారు ఏం చెప్పారు చూసారా? లెండి, మేల్కొనండి, మీ గమ్యాన్ని చేరుకునే వరకు ఆగకండి. ఇక్కడ డబ్బులు సంపాదించడం మాత్రమే మనకి గమ్యం కాదు, మనకి ఒక విజయం కాదు. డబ్బు, మనకి బట్టలు, లేదంటే వాహనాలు, కొంత ఆర్భాటాలు, ఇవి నిజమైన విజయాలు కావు. కావాలంటే ఇప్పుడు నిజంగా విజయాలు సాధించిన వారు ఎవరు కూడా వారి యొక్క డబ్బు మీద కానీ, లేదు అంటే వాళ్ళు విలాసమైన భవనాలు కానీ, విలాసవంతమైన బట్టలు కానీ వాటిలో వాళ్ళు చూపించరు. కావాలంటే చూడండి, బిల్ గేట్స్, లేదంటే మార్క్ జుగర్బర్గ్, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా విజయాన్ని సాధించి కూడా ఎటువంటి ఆర్భాటాలకు పోరు. చాలా సింపుల్గా ఉంటారు. అంటే విజయం పొందేటువంటి వాడు ఆర్భాటానికి వెళ్ళడు. ప్రయత్నించాల్సింది గమ్యం చేరుకోవడానికి మాత్రమే. సో ఇది గుర్తుంచుకుంటే నిజంగా యువకుల జీవితాల్లో చాలా మార్పులు చెందుతాయి. కాబట్టి స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి ఈ లెండి, మేల్కొనండి అనేటువంటి ఈ టాపిక్ ఏదైతే ఉందో, ఇందులో మొదటి మాటలోనే చాలా ఆలోచింపజేసేటువంటి విషయాలు ఉన్నాయి. ఏం చెప్పారు? లెండి, మేల్కొనండి, మీ గమ్యాన్ని చేరుకునే వరకు ఆగకండి. అంటే మీరు పరిగెడుతూనే ఉండాలి. జింక తన ప్రాణం కాపాడుకోవడానికి పులి ముందు పరిగెడుతుంది. అలానే ఆహారం కోసం పరిగెడుతుంది. అలానే సరదా కోసం పరిగెడుతుంది. పరిగెట్టడం కామన్, కానీ అవసరాన్ని బట్టి ఎలా పరిగెట్టాలో తనకు తెలుసు. సరదాగా పరిగెట్టేప్పుడు చాలా స్లోగా పరిగెడుతుంది. అదే ఒక పులి తనను తవ్వుతుంది అంటే తన శక్తిని అంతా కూడగొట్టుకుని మరీ పరిగెడుతుంది. అంటే మన వెనకాల ఒక భయం ఉంటుంది. ఏంటంటే గెలుస్తామా గెలవమా, అది భీతి. ఆ భీతి ఏదైతే ఉందో అది మన భవిష్యత్తుని గమ్యం వైపు దారితీస్తుంది. కాబట్టి ఆ భయం ఉంటూ ప్రయత్నిస్తూ పరిగెడుతూ గమ్యం వైపు వెళ్ళమన్నారు స్వామి వివేకానంద. కాబట్టి అనవసర భయాలొద్దు. అవసర భయం ఏంటి? నేను సాధించగలనా లేదా అనేటువంటి ప్రశ్న, సాధించలేను అనేటువంటిది భయం. ఆ ప్రశ్న అనేటువంటిది ఉంచు కాస్త ముందుకు వెళ్ళగలడానికి మనకి ఇంధనంగా మారుతుంది. కాబట్టి మీరు కూడా ప్రయత్నించండి, ప్రయత్నిస్తూ ముందుకు సాగండి. ఈ రోజుకి నమస్కారం.